ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. మరి కాసేపట్లో పార్లమెంట్లోని లైబ్రరీ భవనంలో భేటీ కానున్నారు ఎంపీలు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి శాఖ అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర ఎంపీలు హాజరు కానున్నారు. ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. పార్లమెంట్లో విపక్షాలు చేస్తున్న విమర్శలు, వాటికి ఎలా సమాధానం ఇవ్వాలో చర్చించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పార్లమెంట్ లో ఎన్డీఏ సమావేశం జరగబోతుంది. 10:30 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో, లైబ్రరీ హాల్లో జరగబోతుంది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే కీలకమైన మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం విపక్షాలు పార్లమెంట్ లో చేస్తున్న రచ్చను ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటికి సమాధానం ఏ విధంగా చెప్పాలి, ఎంపీల వైఖరి ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి చర్చిస్తున్నారు. అలాగే పార్లమెంట్ సెషన్ లో ఇతర చర్చించే అంశాలు, మళ్ళీ చర్చించబోయే అంశాలు ఈ కూడా చర్చకు వస్తాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు దిశాదర్శనం మోడీ నిర్దేశించబోతున్నారు. అలాగే ప్రతి పార్లమెంట్ సెషన్ కూడా ఎన్డీఏ పక్షాలతో సమావేశమే. సెషన్ ముందు, సెషన్ మధ్యలో ఒకసారి, సెషన్ లాస్ట్ లో ఒకసారి ఎంపీలకు మరింత దగ్గర కావాలని మోడీ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి దిశాదర్శనం నిర్దేశిస్తూ ఒక టీచర్ లాగా మార్గదర్శకం చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. మరి కాసేపట్లో పార్లమెంట్లోని లైబ్రరీ భవనంలో భేటీ కానున్నారు ఎంపీలు. సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర ఎంపీలు హాజరు కానున్నారు. ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. పార్లమెంట్లో విపక్షాలు చేస్తున్న విమర్శలు, వాటికి ఎలా సమాధానం ఇవ్వాలో చర్చించే ఛాన్స్ ఉంది.